వెల్కమ్ టు గ్రో విత్ దిలీప్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మార్కెట్ స్లైట్ గ్యాప్ డౌన్ టు ఫ్లాట్ అయితే ఓపెన్ అయింది. అయితే వీక్లీ ఎక్స్పైరీ అండ్ మంత్లీ ఎక్స్పైరీ కూడా ఉంది. అండ్ ఆల్సో ఇక్కడ మార్కెట్ 24,000 దగ్గర అయితే మార్కెట్ ఓపెన్ అయింది. ఇదైతే చాలా ట్రాప్ ఏరియా. ఇక్కడ ఎక్కువ ట్రాప్స్ జరుగుతూ ఉంటాయి. నేనైతే మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా అదే మెన్షన్ చేశాను. ట్రాప్ అవ్వద్దు, కొంచెం జాగ్రత్తగా సేఫ్ ట్రేడర్స్ అయితే అవాయిడ్ చేయండి అని చెప్పి. అలాగే నేనైతే మార్నింగ్ ఎంట్రీస్ కోసం వెయిట్ చేశాను. నాకు అయితే సిఈ సైడ్ ఎంట్రీస్ వస్తున్నాయి. బట్ ఏంటంటే అక్కడ రిమూవ్ చేస్తున్నాయి నెక్స్ట్ క్యాండిల్‌లోనే స్టాప్ లాస్. సో, నేను అందుకనే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించలేదు. జస్ట్ వెయిట్ చేశాను. వెయిట్ చేసిన తర్వాత నేనైతే ఇక్కడ ఆఫ్టర్‌నూన్ సెషన్‌లో అయితే ఒక పుట్ ఎంట్రీ అయితే తీసుకున్నాను. చూపిస్తా చూడండి. పుట్ సైడ్ అయితే ఒకటి ఎంట్రీ తీసుకున్నాను ఇక్కడ. ఇక్కడ నేను లిమిట్ ఆర్డర్ ప్లేస్ చేసి ఉంచాను 170. అండ్ అది 1:1కి 1:1 నేను టార్గెట్ పెట్టాను. అదైతే మనకు బుక్ అయింది. ఆల్మోస్ట్ అక్కడ 18 పాయింట్స్ అయితే మనకొచ్చాయి. అలా ఆ ట్రేడ్ అయితే నేను కంప్లీట్ చేసుకున్నాను. మీకు చూపిస్తా చూడండి. ఇక్కడ చూడొచ్చు మీరు 170 ఎంట్రీ, 187 ఎగ్జిట్, ఆల్మోస్ట్ 188. ఆ ట్రేడ్ కంప్లీట్ చేసుకొని నేనైతే వెయిట్ చేశాను. మార్కెట్‌లో నాకైతే పెద్ద మూవ్స్ ఏం కనిపించలేదు. దెన్ నెక్స్ట్ నేను ఈ ట్రేడ్ అయితే ప్లాన్ చేసుకున్నాను. ఇక్కడ కా సి పిఐ అయితే నాకెందుకో కొంచెం ఓవర్ బాట్ అయిందనిపించింది. అండ్ ఆల్సో ఇక్కడ 2400 దగ్గర మార్కెట్ మళ్ళీ రియాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువున్నాయని చెప్పి నేనైతే ఇక్కడ మార్కెట్‌లో నేను పీఈ సెల్లింగ్ ఆపర్చునిటీ చూశాను. అలాగే నేను పీఈ సెల్లింగ్‌కి ఎంట్రీ అయితే తీసుకున్నాను ఇక్కడ. ఇక్కడ చూడొచ్చు మీరు. ఆల్మోస్ట్ నాకు ఇక్కడైతే 270 దగ్గర 272 దగ్గర నాకు ఎంట్రీ దొరికింది. మీరు ఇక్కడ చూస్తారు. 272 దగ్గర నాకైతే ఎంట్రీ దొరికింది. ఇక్కడ. ఒక టైం కూడా చూడొచ్చు. 2:11కి. అంటే ఈ క్యాండిల్‌లో నాకైతే ఎంట్రీ దొరికింది. స్టార్టింగ్ నాకు లాస్‌కి కూడా వెళ్ళింది. బట్ నేనైతే 30 పాయింట్స్ అస్సలు పెట్టుకొని వెయిట్ చేశాను 300 దగ్గర. నాకు అలా ఒక ఆల్మోస్ట్ నేనైతే వదిలేసాను. ఒక మినిమమ్ టార్గెట్ అయితే పెట్టుకొని 1:2 మినిమమ్ అనుకున్నాను. అట్లాగే అది మనకి ఇస్తూనే ఆల్మోస్ట్ మనకి 203 వరకు ఇచ్చింది లో. నేనైతే 240కి అయితే ట్రైల్ చేశాను 1:1 దగ్గర. మనకి ఇక్కడ మన బ్యాడ్ లక్ 1:1 దగ్గర తీసేసింది. ఆల్మోస్ట్ నేనైతే ఇక్కడ ఈ ట్రేడ్‌లో ఒక 160 ఈ ట్రేడ్‌లో నేను 68 పాయింట్స్ అయితే చూశాను. బట్ నేను 30 పాయింట్స్‌కి నేను ట్రయల్ చేసుకున్నాను. ఆ ట్రైలింగ్‌లో నన్ను లేపేసింది. అలా అయితే ఈ ట్రేడ్ కూడా క్లోజ్ చేసుకున్నాం. ఇక్కడ చూడొచ్చు. 1 అవర్ ప్లస్ 1 అవర్ ఉన్నాను నియర్లీ ఆ ట్రేడ్‌లో. అలా ఈ ట్రేడ్ 2 ట్రేడ్స్ కలిపి మనకు ఆల్మోస్ట్ ఒక 3800 అయితే మనకి బుక్ అయింది ఈరోజు. ఇది ఎక్స్ట్రా ట్రేడ్ అనుకోమాకండి. నేనైతే సెల్లింగ్ హెడ్జింగ్ చేస్తాను. ఎందుకంటే మనకున్న బడ్జెట్‌కి నేకుడ్ సెల్లింగ్ అవ్వదు కాబట్టి నేనైతే అది హెడ్జ్ పర్పస్ కింద ప్లాన్ చేసుకున్నాను. దానివల్ల అయితే అది ఒక ₹4 ప్రీమియం అయితే నేను బై చేశాను. అదైతే జీరో అయిపోయింది ఎక్స్‌పైరీ కదా! అలా 500 అయితే మనకి లాస్ బుక్ అయింది. ఓవరాల్‌గా మనం ₹3,887 మనమైతే ప్రాఫిట్‌లో ఉన్నాం. అలా ఈ డే అయితే నేను ఎండ్ చేసుకున్నాను. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఉంటా. బాయ్.